తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవకు ముందుగా శ్రీవారి అర్చకులు, సుప్రభాతాన్ని పఠించే పండితులు, ఆచార్యులు, మేల్కొల్పు పాటలను వినిపించే అన్నమయ్య వంశీయులు, ఆలయ అధికారులు, ఆలయ సేవకులు ఇలా అందరూ కూడా శ్రీవారి బంగారు వాకిళ్ల ముందు చేరి సిద్ధంగా ఉంటారు. ఇంతలో సన్నిధి గొల్ల అని పిలువబడే ఒక యాదవ వ్యక్తి బంగారు వాకిళ్ల తాళాలు తీసి దీవిటి చేత పట్టుకొని బంగారు వాకిలిని కొద్దిగా తీసి ఆలయంలోనికి ప్రవేశిస్తాడు. అతని వెనకే అర్చకులు, పరిచారకులు ప్రవేశించిన వెంటనే బంగారు వాకిళ్లు మూసివేస్తారు. అప్పుడు కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అంటూ సుప్రభాత పఠనం ప్రారంభమవుతుంది. ఇంతలో ముందుగా ప్రవేశించిన యాదవ వ్యక్తి తొలిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఇలా ఏనాటి నుంచో ఎప్పటి నుంచో ప్రతిరోజు మొట్టమొదటి శ్రీవారి మూల విరాన్మూర్తుల దర్శన భాగ్యాన్ని అందుకుంటున్న వ్యక్తి సన్నిధి గొల్ల. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో సేవా భాగ్యాన్ని వరంగా పొంది వంశపారపర్యంగా అనుభవిస్తూ ఉన్న వ్యక్తి కనుక ఇతనిని సన్నిధి గొల్ల అని పిలుస్తారు. శ్రీవైకుంఠం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామివారు తరలి వచ్చి భూమిపై ఉన్న సమయంలో మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన పరమ భాగ్యశాలి ఈ ఆవుల కాపరి సన్నిధి గొల్ల. అప్పట్లో ఈ ఆవుల కాపరి మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎలా దర్శించారు, ఎందుకు దర్శించాడు, దానికంటే ముందు శ్రీ వెంకటేశ్వర స్వామివారు పుట్టలో ఎలా వెలిశాడో తెలుసుకోవాలి. మరి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన దివ్యస్థలాలు రెండున్నాయి. ఒకటి శ్రీవైకుంఠం, రెండవది భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రం, వెంకటాచల క్షేత్రం. ఒకానొకప్పుడు భృగు మహర్షి, మున్నగు మహర్షులు యాగం చేస్తూ ఉన్నారు. ఈ యాగ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి, ఇందుకు ఎవరు అర్హులు అన్న మీమాంసలో పడ్డారు. చివరికి భృగు మహర్షి యాగ ఫలానికి ఎవరు అర్హులో తెలుసుకోవడానికి పూనుకున్నారు. మొదట బ్రహ్మదేవుణ్ణి, ఆ తర్వాత శివుణ్ణి దర్శించి వారిరువురు యజ్ఞ ఫలానికి అనర్హులని నిర్ణయించుకున్నాడు. మీలో చాలా మందికి ఈ కథ తెలిసే ఉంటుంది, అందుకే నేను వివరించి క్లుప్తంగా చెప్పట్లేదు. అలా భృగు మహర్షి చివరకు శ్రీవైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని పలకరిస్తారు. ఆ స్వామివారు లక్ష్మీదేవితో సరస సల్లాపాల్లో మునిగి ఉన్నందువల్ల భృగు మహర్షి యొక్క రాకను గమనించనే లేదు. దానితో తీవ్రంగా కోపగించిన భృగు మహర్షి తన పాదంతో శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంపై తంతాడు. భృగు మహర్షి అంతటి మహాపాపం చేసినప్పటికీ శ్రీ మహావిష్ణువు ఏ మాత్రం కోపగించుకోకుండా మహర్షుల వారిని అనునయించి అతని యొక్క అజ్ఞానాన్ని చిదిమేసి పంపిస్తాడు. భృగు మహర్షి తాము చేసే యాగ ఫలానికి అర్హుడు శ్రీ మహావిష్ణువే అని నిర్ణయించి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తనకు శాశ్వత స్థానమైనటువంటి శ్రీవారి వక్షస్థలంలో కాలితో తన్నిన మునిని ఏమాత్రం కోపగించుకోకుండా అతనిని గౌరవించి పంపించినందువల్ల లక్ష్మీదేవి అలిగి భూలోకంలో చేరుకొని కొల్హాపురంలో స్థిరపడింది. లక్ష్మీదేవి లేని వైకుంఠం వెలవెలబోగా విరహంతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చారు. ఎక్కడ లక్ష్మీదేవి కానరాక విసిగి వేసారినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు వెంకటాచల పర్వతాన్ని చేరుకొని స్వామి పుష్కరిణికి దక్షిణ వైపు ఒడ్డున ఉన్నటువంటి ఒక పెద్ద చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్టలో సేదతీరి ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నారు. స్వామివారి పరిస్థితిని గమనించిన బ్రహ్మదేవుడు, శివుడు కొల్లాపురంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి శ్రీ శ్రీనివాసుడు ఆకలి దప్పులతో అలమటిస్తున్నాడని లక్ష్మీదేవికి తెలియజేశారు. లక్ష్మీదేవిని కనీసం శ్రీ శ్రీనివాసునికి ఆకలి దప్పులు తీర్చడానికి ఒప్పిస్తారు. బ్రహ్మదేవుడు గోవుగాను, శివుడు దూడగాను, లక్ష్మీదేవి గోపశ్రీగా మారి వెంకటాచల పర్వతాలకు చేరుకుంటారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని చోళరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. గోపాలికైనటువంటి లక్ష్మీదేవి చోళరాజు ఆస్థానానికి వెళ్ళి అసాధారణమైనటువంటి దేవతాంశ కలిగినటువంటి ఆవు దూడలు మీ దగ్గర ఉంటే చాలా బాగుంటుందని రాజుగారికి విక్రయించి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు రాజుగారి పశువుల కాపరి ఆవుల మందలతో పాటు కొత్తగా వచ్చిన ఈ ఆవు దూడలను కూడా అడవికి తీసుకుని వెళ్ళేవారు. మేతకు అడవికి వెళ్ళిన కొత్త ఆవు పశువుల మందను వదిలిపెట్టి గొల్ల కాపరి యొక్క కన్నుగప్పి అడవిలో పుట్టలో దాగి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వద్దకు వెళ్ళి పుట్టలో దారగా పాలు కార్చేది. పుట్టలోని శ్రీనివాసుడు ఆ పాలను కడుపారా త్రాగుతూ తృప్తి చెందేవారు. పాలను కార్చిన తరువాత మళ్లీ యథాప్రకారం ఆలమందలో చేరి చోళరాజు గారి గోశాలకు చేరుకునేది ఆవు. దేవత కల ఉట్టిపడే ఆవు పాలను తన పిల్లవాడికి తాగించాలని ఉవ్విళ్ళూరిన మహారాణి గొల్లవాణ్ణి పురమాయించింది. పిల్లవానికి అవసరమైనటువంటి పాలను మాత్రం కొత్త గోవు ఏ మాత్రం ఇవ్వనందున రాణిగారు గొల్లవాణిపై కోపగించుకొని రాజుగారికి ఫిర్యాదు చేసింది.
ఇలా 2-3 రోజులు కొనసాగగా ఆ గొల్లవాడే ఆ గోమాత యొక్క పాలను తాగుతున్నాడేమోనని సందేహంతో రాజుగారు వాణ్ణి దండించడమే కాక స్తంభానికి కట్టించి కొరడాలతో దెబ్బలు కూడా కొట్టించాడు. ఆ గొల్లవాడు లబోదిబోమంటూ, ఓ మహారాజా, నన్ను కొట్టమాకండి, ఓ ధర్మప్రభువులు, నన్ను సంపమాకండి, నన్ను నమ్మండి రాజా, నేను ఏ పాపము ఎరుగను, అయినా అది ఎందుకు పాలివ్వకుందో రేపో మాపో పొద్దుగూకే యాలకు ఎరక చేస్తా, నన్ను కొట్టమాకండి ప్రభు, ఓ మహారాజా, ఈ యాల నన్ను వదిలేయండి అంటూ కాళ్ళ వేళ్ళ పడ్డాడు ఆ ఆవుల కాపరి. వెంటనే చోళరాజు, అలాగే గోవు రేపు పాలన్నా ఇవ్వాలి లేదా కారణమైనా చెప్పాలి, లేకున్నా నీకు మరణం తథ్యం అని తీవ్రంగా హెచ్చరించి భయపెట్టాడు రాజు. మరునాడు పొద్దున్నే ప్రాణభీతితో ఈ గోపాలుడు ఏమరపాటు లేకుండా అన్ని పశువులతో పాటు జాగ్రత్తగా ఈ కొత్త ఆవును కూడా తోలుకెళుతూ దాన్ని గమనిస్తూ, ఈ ఆవు చూస్తే చాలా బాగుండాలి, చాలా మంచిగా కనపడుతుంది, దేవతాంశ కలిగినట్టు అందంగా సాక్షాత్తు సగరం నుంచి దిగి వచ్చినట్టు బొద్దుగా ఉంది, దీని పొదుగు కూడా నిండుగానే కనపడుతుంది, పాలేమో ఒక్క చుక్క అయినా కంటికి చూడలేదు, ఏందబ్బా దీని యవ్వారం అనుకుంటూ గట్టిగా, తల్లే ఏంది తల్లే, నేనేం పాపం చేసినా, ఓ గోమాలక్ష్మి, నీవు ఇవాళ పాలు ఇయ్యకపోతే నాకు మరణ చిచ్చంట, నా మీద కొంచెం దయ పెట్టి నన్ను రక్షించు తల్లే, నన్ను రక్షించు తల్లే, నీకు కోటి దండాలు మా తల్లే అని ఆ గోపాలుడు తనలో తానే గోవుతో మాట్లాడుకుంటూ దీర్ఘమైనటువంటి ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో మందను విడిచి అడవిలో ఎక్కడికో వెళుతున్న ఆవును వింతగా చూస్తూ ఉలిక్కి పడి ఆలోచనల నుండి తేరుకొని, ఏందబ్బా దీని యవ్వారము, ఇది ఆడుకోపోతున్నట్లున్నదే, అయినా ఈ రోజు దీని అంతేందో చూడాల్సిందే అంటూ నల్లటి గొంగలిని కప్పుకొని గొడ్డలిని చేతబట్టుకొని ఆవు వెంట పొదల మాటున నడుచుకుంటూ వెళ్తున్నాడు. యథాప్రకారం ఆవు మెల్లగా కొండలు గుట్టలు దాటుకుంటూ పుష్కరిణి సమీపంలో ఉన్న పుట్టను ఎక్కి దాని బురియలో పాలను ధారగా కార్చడం మొదలుపెట్టింది. ఆ పశువుల కాపరి ఆశ్చర్యంగా చూస్తూ, ఏందబ్బా ఇది చాలా ఇంతగా ఉండదే, చిత్తరంగా ఉందే, ఒట్టి పున్నానికే పాము పుట్టలో పాలు పోస్తుండదే ఈ ఆవు, పుట్టలో ఎవరైనా ఉన్నారా ఏంది, ఒకవేళ నాగరాజు అదే నాగేంద్రుడు పుట్టలో ఉన్నాడో ఏమో, మునులు ఋషులు కూడా పుట్టల్లో కూకొని తపస్సు చేస్తారంట కదా, అందులో ఎవరైనా మునీశ్వరుడు ఉన్నారేమో, ఎవరుంటే నాకేంటి, అక్కడ బాగా దానం వేసింది ఇక్కడికొచ్చి పుట్ట మీద పాలు గారుస్తుంది, దానికి నేనేం చేసేది, భలే బాగుండదు దీని యవ్వారం, ఇవాళ ఈ ఆవును ఈడిసి పెట్టకూడదు అనుకుంటూ మెల్లమెల్లగా నక్కి ఆవు దగ్గరికి వెళ్ళి గొడ్డలిని ఎత్తి ఒక్క వేటు విసిరాడు. ఇంతలో ఆ అలికిడికి ఆవు బెదిరి పక్కకు తప్పుకోగా పుట్టలో దాగి ఉన్న శ్రీ వెంకటేశ్వరుడు గబాలున పైకి లేచాడు. అంతే, ఉన్న పొలంగా ఆ గొల్లవాడు విసిరిన గొడ్డలి వేటు శ్రీ వెంకటేశ్వరుడి యొక్క నుదిటికి తగిలి బొటబొటాని నెత్తురు జిమ్మింది. కారుతున్న నెత్తురుని చేతితో అద్దుకుంటూ, ఓరి పాపాత్ముడా, పాలిస్తూ రక్షించే తల్లి వంటి గోమాతను గొడ్డలితో నరికేదా, ఓరి దుష్టుడా అని గొల్లవాణ్ణి నిందిస్తాడు. ఆ పశువుల కాపరి గబాలున తన గొడ్డలి వేటు తగిలిన నెత్తురు చిమ్ముతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చూస్తూ దిక్కుతోచక దిమ్మరపోయి, ఎంత నెత్తురు, ఎంత పాపం చేసినాను, ఎవరో మహానుభావుడు అనుకుంటూ, స్వామి క్షమించు స్వామి అంటూ శ్రీనివాసుని కళ్ళలోకి చూస్తూ బీతిల్లి ఆ క్షణంలోనే కింద పడి మృతి చెందాడు. ఈ విధంగా మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందిన ఈ వ్యక్తి యాదవ వ్యక్తి సన్నిధి గొల్ల. వెంటనే ఆవు పరిగెత్తుకుంటూ చోళరాజు యొక్క ఆస్థానానికి వెళ్ళి కన్నీరు కారుస్తూ అంబా అంబా అంటూ కేకలు వేసింది. ఈ పరిస్థితిని గమనించిన రాజుగారు ఆందోళనతో ఆవు వెంట నడిచి గొల్లవాడు చచ్చిపడి ఉన్న పుట్ట దగ్గరికి చేరుకున్నాడు. ఇంతలో పుట్టలో దాగి ఉన్న స్వామివారు పైకి వచ్చి, ఓరి పాపాత్మ, నీవు చాలా ఘోర కృత్యం చేశావు, అందుకు ఫలం అనుభవిస్తావు అంటుండగా, నేనే పాపం ఎరుగను దేవా అని రాజుగారు పలకగా, శ్రీనివాసుడు, నీవు గోమాత పాల కోసం ఏ పాపం తెలియని అమాయకుడైన ఈ గొల్లవాణ్ణి కొరడాలతో కొట్టించావు, పైగా మరణశిక్ష కూడా వేశావు, అందువల్ల నీవు చేసిన దుష్ట కార్యం వల్లే వాడు మరణ భయంతో ఆవును కొట్టగా అది నాకు తగిలింది. రాజ్యంలో ఎవరు ఏ పాపం చేసినా రాజుదే బాధ్యత, కనుక నీవు తప్పక అనుభవించవలసిందే, నీవు ఈ క్షణం నుంచి పిశాచినివై సంచరించు అంటూ శపించాడు. అంతటా చోళరాజు వెంటనే, ఓ దేవాదిదేవా, నిన్ను దర్శించిన వెంటనే సమస్త పాపాలు తొలగిపోతాయే, మరి నీవే శపించడమేమిటి, దయతో నన్ను క్షమించండి దేవా అంటూ ప్రాధేయపడి సాష్టాంగపడ్డాడు. భక్త వత్సలుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కరుణించి, రాజా, కొద్ది కాలంలోనే ఆకాశరాజు తన కూతురైనటువంటి పద్మావతి దేవిని నాకిచ్చి పరిణయం చేస్తాడు, అల్లుడైన నాకు వివాహ సమయంలో ఒక బంగారు కిరీటాన్ని కానుకగా ఇస్తాడు, దాన్ని నేను ధరించిన వెంటనే నీ పిశాచ రూపం తొలగిపోతుంది అని పలికాడు. వెంటనే చోళరాజు పిశాచమై వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడ మృతి చెంది పడి ఉన్నటువంటి గొల్లవాణి యొక్క సంతతి వారితో,
శ్రీ శ్రీనివాసుడు ఈ భూలోకంలో తొలిగా నన్ను దర్శించిన ఈ గోపాలుని పూర్వజన్మ సుకృతం చాలా గొప్పది. అందువల్ల నేటి నుంచి కలియుగాంతం వరకు కూడా ప్రతిరోజు మొట్టమొదట నన్ను దర్శించే మహద్భాగ్యాన్ని ఈ గోపకుని యొక్క సంతతికి కలుగునట్లుగా వరమిస్తున్నాను అంటూ పలికాడు శ్రీనివాసుడు. ఆనాటి నుంచి నేటి వరకు ఇప్పటి వరకు ఆనాటి యాదవ సంతతే వంశపారపర్యంగా ఆనంద నిలయుని యొక్క దివ్య మంగళ విరాన్మూర్తిని ప్రతిరోజు మొట్టమొదటిసారిగా దర్శించుకుంటున్నారు. ఆనాడు వెంకటాచల క్షేత్రంలో మొట్టమొదటిసారిగా పుట్టలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తన పాలధారలను కురిపించి ఆకలి దప్పులను తృప్తిగా తీర్చి సేవలందించిన గోమాత పేరు గౌతమీదేనువు. నేటికి ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాత సమయాన మేల్కొన్న వెంటనే తొలిగా ఆవు పాలను స్వీకరిస్తూ ఆనాటి గౌతమీదేనువు యొక్క సేవను స్మరింపజేస్తున్నాడు శ్రీనివాసుడు. ఆనాడు గోమాత రూపంలో పాలందించిన బ్రహ్మదేవునకు ప్రతిరోజు బ్రాహ్మణి ముహూర్తంలో బంగారు వాకిలను తెరవక ముందే శ్రీ శ్రీనివాసుడు తనను సేవించుకునే మహద్భాగ్యాన్ని బ్రహ్మదేవుడికి కలిగించాడు. అలానే ఆవు వెంట దూడగా వచ్చిన పరమశివుడికి వెంకటాచల క్షేత్ర పాలకత్వాన్ని తిరుమలేశుడు ప్రసాదించాడు. ఈ ఆవు దూడల వెంట వచ్చి దర్శించుకున్నటువంటి ఆనాటి గొల్లవాణి సంతతికి కలియుగాంతం వరకు ప్రతిరోజు తొలిసారిగా దర్శనం చేసుకునే గొప్ప అవకాశాన్ని వరంగా అనుగ్రహించాడు ఆ ఆనంద నిలయుడు. అలా నిత్యము మొట్టమొదట తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య మంగళ విరాన్మూర్తిని దర్శించుకునే యాదవ వ్యక్తి సన్నిధి గొల్ల. సామాన్యుడైన గోపాలుడు మొదట బ్రహ్మాది దేవతల వరకు అందరికీ అందుబాటులో ఉంటూ అందరి చేత పూజలు అందుకుంటూ ఉన్న వెంకటాద్రి గోవిందుని ఒక్కసారి భక్తితో కీర్తిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీలో ఓపిక దైవభక్తి మెండుగా ఉంది కాబట్టే వీడియో మొత్తం చూశారు. మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హరే కృష్ణ. గోవింద గోవింద.